లేదు సార్ మా బయట సచివాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ సచివాలయం అటు పక్క పోవాలి సార్. పక్కలు సచివాలయం ఎంతో రోజు టైమింగ్స్ ఏంటి? ఇచ్చారు సార్, ₹1,00,000 ఇచ్చారు సార్. ₹1,00,000 శ్రీనివాస్ ఎవరు? హలో పేరెంట్ ఒకసారి శుభ్రత మాట్లాడుతాను.
మనకి మళ్ళీ పార్ట్స్ మీటింగ్ దోమలు ఎంత ఎక్కువైపోతున్నాయి చెత్త వల్ల చిన్న వచ్చాడు అదే మన ఎంత వచ్చాడు సెక్రటరీ నువ్వేనా పెట్టేసి ఈరోజు రెండు పైపైన ఉన్న ఫ్లోటింగ్ కార్పొరేషన్ కమిషన్ నెల్లూరు సిటీలో ఈరోజు నేను అధికారులు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 5 గంటలకే ఈ యొక్క శానిటేషన్ పరిశీలించడానికి యాక్చువల్ విజిట్ చేయడం జరిగింది. 52వ డివిజను 47, 48, 50 ఈ డివిజన్లు యాక్చువల్ పరిశీలించాం. అయితే శానిటేషన్ వర్కర్స్ యాక్చువల్గా ఉదయాన్నే వచ్చి వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఈరోజు అటెండెన్స్ కూడా తీసుకున్నాను నా దగ్గర. అయితే 50 డివిజన్లో నేనే పర్సనల్గా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉయ్యాల కాలువ పరిసర ప్రాంతాల్లో ఈ ఉయ్యాల కాలువ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి సెట్లు తీసినప్పుడు పూర్తిగా పోయింది. అయినా మళ్ళా ఇవాళ చూస్తే ఉయ్యాల కాలంలో సిల్ట్ మళ్ళీ ఫుల్గా చేరిపోయింది. దానివల్ల పోయే నీళ్ళ యొక్క ఫ్లో కూడా బాగా తగ్గింది. అందుకని అధికారులకు కూడా ఆదేశించాను ఇవాళ ఆ సిల్ట్ మళ్ళీ తీసే కార్యక్రమం చేయమని. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే వర్షాకాలం వస్తుంది, అందువల్ల సిల్ట్ తీయమంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయ జరిగి దానికి ప్రత్యేకంగా 50 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్కి ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ శానిటేషన్ అనేది ప్రతిరోజు ప్రక్రియ. ప్రతిరోజు ప్రజలు వాళ్ళ ఇళ్ళలో కానీ వాళ్ళ షాపుల్లో కానీ వాటిలో వచ్చే చెత్త తీసి బయట వేస్తుంటారు. దాన్ని తీసేయాల్సిన బాధ్యత యాక్చువల్గా మున్సిపాలిటీ అధికారులు కూడా యాక్చువల్గా ఈరోజు రాష్ట్రాల్లో ఎంతో యాక్టివ్గా చేస్తున్నారు. అయితే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, గత ప్రభుత్వం చేసిన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల, అంటే ఫండ్స్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డైవర్ట్ చేయడం వల్ల, అంటే దేని ఫండ్స్ దానికే ఉండాలి. ఒక బడ్జెట్, ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఫండ్స్ అలాట్ చేస్తారు. దీని ఫండ్స్ దానికి వాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు జిగ్జాగ్గా వాడేశారు. దానివల్ల ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఆగిపోయినాయి. కేంద్రం నుంచి 5,350 కోట్లు డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో అలాట్ చేస్తే, శాంక్షన్ చేస్తే కేంద్రం దాన్ని వాళ్ళు వాడుకోవాలా. ఎందుకు వాడుకోలేదంటే వాళ్ళు 70% ఇస్తారు, మనం 30% పెట్టుకోవాలా. ఈ 30% పెట్టలా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదంటే ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఈరోజు మున్సిపాలిటీస్ ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా ఒక ట్రాక్లో తీసుకొస్తున్నారు. త్వరలో యాక్చువల్గా మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ విడుదలయ్యేట్టుగా చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత యూజ్డ్ వాటర్ అంటే ఇళ్లలో వాడేసి వదిలేసిన వాటర్, యూజ్డ్ వాటర్ కానీ,
రైనీ సీజన్లో వచ్చే వాటర్ రైనీ వాటర్ కానీ లేదా సాలిడ్ వేస్ట్ చెత్త చెదారం కానీ వీధి లైట్లు కానీ అదేవిధంగా రోడ్డు వీటికి ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రాబోయే 3 సంవత్సరాల్లో 100% అన్ని మున్సిపాలిటీస్లో ఏదైతే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రైన్స్, రోడ్స్ చేయమన్నారు. ఆ దిశగా ఈరోజు మున్సిపల్ శాఖలో వాళ్ళు డిపిఆర్లు తయారు చేస్తున్నారు. ఈ డిపిఆర్లు అన్నీ అయిన తర్వాత కేంద్రాన్ని సబ్మిట్ చేసి నెక్స్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేసుకొని అన్ని మున్సిపాలిటీస్ని నెంబర్ 1 మున్సిపాలిటీగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో అవకతవకల వల్ల వాళ్ళు చేసిన అవకతవకల వల్ల లేఅవుట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇష్టం వచ్చినట్టు కట్టేశారు. ఆ రూల్స్ అన్నింటినీ సరళీకృతం చేయడానికి అనేక రాష్ట్రాలు ఎలా జరుగుతుందో స్టడీ చేయించాం. దాదాపు 20 రాష్ట్రాలకు అధికారులు పంపించాం. అదేవిధంగా బిల్డర్స్ అసోసియేషన్తో అనేక దఫాలు మాట్లాడి వాళ్ళకి సరళీకృతం చేస్తూ నిన్న ఉదయం యాక్చువల్గా జీవోలు రిలీజ్ చేసాం. ఈరోజు రాష్ట్రంలో బిల్డర్స్ కానీ ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇలా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన ప్రతి చిన్న పనిని ఎంతో సునిశ్చితంగా తీసుకొని చేస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పేది, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి రాష్ట్రం బయటపడుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈ మున్సిపల్ శాఖ ఏదైతే చేస్తో వాటి అన్నిటి చేస్తుందో తెలియజేస్తుంది.